అందరికీ నమస్కారం. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రత్యేకంగా ఈరోజు మీకు కొన్ని డౌట్స్ 111 జీవో మీద ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్కి వాటర్ సప్లై ఏ విధంగా ఉంది, అసలు చాలా భయాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో వాటర్ సమస్య వస్తుంది, ఫ్యూచర్లో చాలా ఇంత పెద్ద పెద్ద ఆకాశ హామ్రాలు కడుతున్నారు, వాటిల్లో అసలు వాటర్ తాగడానికి ఉంటుందా లేదా, అసలు ఏంటి పరిస్థితి, కొంత నాలెడ్జ్ అనేది లేక భయపడుతున్నారు. సో రియల్ ఎస్టేట్కి ప్లస్ నీటికి కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో ఇంత పాపులేషన్ పెరుగుతున్నప్పటికి కూడా ఈరోజుకి ఎప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం రాలేదు. ఎప్పుడో ఒక మే నెలలో అట్లా ఇప్పుడున్న ట్యాంకర్స్ అక్కడక్కడ షిఫ్ట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకు అదృష్టం ఏంటంటే హైదరాబాద్ సిటీకి 5 rivers నుంచి వాటర్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ అంటే 5 sources నుంచి మనకు హైదరాబాద్కు వాటర్ సప్లై అవ్వడం వల్ల మనకి ఇబ్బంది ఉండదు మామూలుగా. ఎందుకంటే ఇప్పుడు ఉస్మాన్ సాగరు, మూసీ రివర్ వల్ల ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు మనకు మెయిన్ ఓల్డ్ సిటీ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు హుస్సేన్ సాగర్ ఉండే. ఫస్ట్ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్లో ఉన్నట్టు హుస్సేన్ సాగరు ఎప్పుడైతే 1565 ఆ రోజుల్లో 1565 ఆ రోజుల్లో కులీ కుతుబ్ షాహీ ఎప్పుడైతే 4 లక్షల పాపులేషన్ కోసం ఆ ఓల్డ్ సిటీని నిర్మించాడో వాళ్ళ యొక్క వాటర్ తాగునీటి కోసం ఉస్మాన్ సాగరు అక్కడ ఊరుండేది, విలేజ్ ఉండేది. దాన్ని తీసేసి ఉస్మాన్ సాగరు పైనుంచి వచ్చే వాటర్ కాచ్మెంట్ ఏరియాస్లో నుంచి వచ్చిన వాటర్ వర్షపు నీరు దాంట్లో నిలవయి అక్కడి నుంచి హైదరాబాద్ సిటీకి పంపింగ్ అవ్వడానికి ఒక రిజర్వాయర్ని నిర్మించారనమాట. అప్పుడు ఏదైతే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రజల కోసం హుస్సేన్ సాగర్ని, అది మామూలు నేచురల్ లేక్ కాదు, అది తవ్విందే. సో అట్లా ఈ వాటర్ని వాళ్ళకి పైపుల ద్వారా అందించేవాళ్ళు అనమాట. అది ఇప్పుడు 111 జీవో అలాంటి జీవోలు లేకపోవడం వల్ల ఏమైందంటే సరౌండింగ్స్ వచ్చేసరికి సనత్ నగర్ కానివ్వండి, అమీర్పేట కానివ్వండి, ఇలాంటి లొకేషన్స్ ఇక్కడ నుంచి మొత్తం అక్కడ బాలనగర్ కానివ్వండి, కుక్కట్పల్లి కానీ ఈ లొకేషన్లో ఉన్నటువంటి బాగా కాంక్రీట్ జంగులు వచ్చేసరికి మొత్తం ఇల్లులు వచ్చేసరికి ఈ డ్రైన్ అంతా కూడా దాంట్లో వెళ్ళిపోయి మొత్తం పాడైపోయింది. అది ఎప్పుడైతే 1565 అంటే 1565 ఇయర్లోనే ఆయన 4 లక్షల పాపులేషన్ కోసము తాగునీటి కోసం ఆ రిజర్వాయర్ని కన్స్ట్రక్ట్ చేస్తే అది దగ్గర మీకు 1900 వచ్చే అన్ని సంవత్సరాలు దగ్గర 400 సంవత్సరాల వరకు హైదరాబాద్కు నీళ్ళు ఇచ్చింది అనమాట. అది హైదరాబాద్ ప్రజలకి, ఓల్డ్ సిటీ ప్రజలకి హుస్సేన్ సాగర్ నీళ్ళు ఇచ్చింది తాగడానికి. అదేవిధంగా అది ఇప్పుడు 111 జీవో ఎలాగైతే పెట్టారో ఉస్మాన్ సాగర్కి, హిమాయత్ సాగర్కి ఆ రోజుల్లో కూడా ఒక జీవో పాస్ చేసినట్టయితే ఇప్పుడు మనకు అమీర్పేట ఎట్లా ఉండేది కాదు, హుస్సేన్ సాగర్ నీళ్ళు ఇంకా ఓల్డ్ సిటీ వాళ్ళు తాగుతూ ఉండేవాళ్ళు అనమాట. అట్లనే వాటర్ ప్రాముఖ్యత చాలా ఉంది. రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలన్నా, ఒక సిటీ డెవలప్ అవ్వాలన్నా, మంచి బ్రతకాలన్నా తాగునీరు చాలా అవసరం. సో అదే దృష్టిలో పెట్టుకొని లాస్ట్ నిజాం ఏం చేశారంటే అప్పుడు 1500లో కన్స్ట్రక్ట్ చేసినట్టు లేకు అది ఇటువైపు ఏదైతే సిటీ డెవలప్ అవుతుందో ఈ డ్రైనేజీలు అవన్నీ కూడా దాంట్లో కలుషితం అవుతున్నాయని చెప్పేసి ఇటువైపు మనకు హైదరాబాదు వెస్ట్లో మనకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని 1912లో స్టార్ట్ చేశారన్నమాట కన్స్ట్రక్షన్ చేయటము. అది అనంతగిరి, వికారాబాద్ దగ్గర నుంచి క్యాచ్మెంట్ ఏరియాస్ ఉన్నాయి మనకి. ఎక్కడ అనంతగిరి హిల్స్ అంటే వికారాబాద్ దగ్గర, అక్కడ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి మనకు వాటర్ వస్తాయి. ఇప్పుడు హుస్సేన్ సాగరు ఏదైతే తప్పులు జరిగి దానికి క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యి కాంక్రీట్ జంగులు అయ్యి ఈ సిటీలో సగం పార్ట్ అంతా డ్రైనేజ్ వెళ్ళిపోతుంది. అట్లా మరి జరుగుతుందా? అట్లా జరిగిందని చెప్పేసి 1912లో లాస్ట్ నిజాము ఉస్మాన్ అలీ ఖాన్ మనకు ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగర్ అని అక్కడ లేక్స్ కడదాము, అక్కడ రిజర్వాయర్స్ కడదామని ప్లాన్ చేసి ఆ రోజుల్లోనే ఒక్కొక్క దానికి 60 లక్షల రూపాయలు వెచ్చించి ఆ రిజర్వాయర్ కట్టడం జరిగింది. ఆ రిజర్వాయర్ కట్టడం కూడా ఇంకొకటి ఉంది. ఒకటి దగ్గర 1,30,000 ఎకరాలు, నియర్లీ 84 విలేజెస్, 7 మండలాలు, చెవెళ్ళ, శంకరపల్లి, మొయినాబాదు, షాబాదు, శంషాబాదు, రాజేందర్ నగరు, కొత్తూరులో కూడా 7 మండలాల్లో 84 విలేజెస్, దగ్గర 1,30,000 ఎకరాల పైచిలుకు
పైచిలుకు ఎకరాల్లో క్యాచ్మెంట్ ఏరియా ఉందన్నమాట ఉస్మాన్ సాగర్కి, హిమాయత్ సాగర్కి. ఆ ఊర్లలో ఎక్కడ చుక్క చినుకుపడ్డా కానీ ఈ రిజర్వాయర్లకు వాటర్ వస్తుందన్నమాట. అందువల్లనే అది 1996లో తెలుగుదేశం గవర్నమెంటు ఒక క్యాబినెట్ మీట్ చేసి ఒక జీవో పాస్ చేసుకుంది. దాని పేరే త్రిబుల్ జీవో. సో ఉస్మాన్ సాగర్ ఎలాగైతే పాడయ్యి ఏందో ఈ లేకులు ఇలాగ పాడవుతాయి. ఇటు కూడా ఆ రోజుల్లో ఇండస్ట్రియలైజేషన్ మళ్ళీ ఇటువైపు కూడా ఇప్పుడు కుక్కట్పల్లి, బాలనగర్, జడ్మెట్ల ఇట్లాంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లు వస్తున్నాయని చెప్పేసి అట్లా మళ్ళీ ఇటు కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్లు వస్తే వాళ్ళు నిజాం ఏదైతే హైదరాబాద్ సిటీ కోసం కన్స్ట్రక్ట్ చేసినటువంటి ట్విన్ సిటీస్ కోసం వాటర్ సప్లై కోసం తాగునీరు కోసం కన్స్ట్రక్షన్ చేసినటువంటి రిజర్వాయర్ని పాడైపోతాయని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. అదే త్రిబుల్ వన్ జీవో అనమాట. అది మనకు త్రిబుల్ వన్ జీవో అంటే ఇట్స్ బిగ్ సబ్జెక్టు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే రియల్ ఎస్టేట్ భాషపై త్రిబుల్ వన్ జీవో గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే వాటర్ ఉంటేనే కదా హైదరాబాద్ సిటీ డెవలప్ అయ్యేది. హైదరాబాద్ సిటీ డెవలప్ అంటే రియల్ ఎస్టేట్ ఉండాల్సిందే. సో ఈ త్రిబుల్ వన్ జీవో గురించి క్లుప్తంగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే క్లుప్తంగా చెప్పాలి. చాలామందికి డౌట్స్ ఉండిపోయినాయి అన్నమాట. ఎవరికైనా చెప్పినా కానీ అంతంత మాత్రమే చెప్తున్నారు కానీ దాన్ని డెప్త్ ఇవ్వట్లేదు. సో నాకు తెలిసిన డెప్త్ నేను ఇద్దామని మీకు నేను చెప్దామని ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చాను అనమాట. సో 84 విలేజెస్ 7 మండలాల్లో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా ఇలా షేప్ ఉంటుంది అనమాట. మామూలుగా ఇలా షేప్ ఉండి ఈ 84 విలేజెస్ 1,30,000 ఎకరాల్లో ఎక్కడ వర్షం వచ్చినా కానీ ఇట్లా వచ్చేసి ఇట్లా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో ఇలా వాటర్ వస్తుంది అనమాట. అక్కడ రిజర్వాయర్ ఉంది కాబట్టి ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు టెక్నాలజీ ఆ రోజుల్లో మనకు అసలు మోటార్ కూడా ఉంది. 1920sలో మనకు మామూలుగా మోటార్ కూడా లేకుండా ఓన్లీ లాక్స్ వల్లనే ఇలా ఓపెన్ చేస్తే ఓల్డ్ సిటీకి నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం పవర్ కూడా లేకుండానే రిజర్వాయర్లు కన్స్ట్రక్ట్ చేసినటువంటి గొప్ప టెక్నాలజీ ఆ రోజు యూజ్ చేశారు. డైరెక్ట్గా ఒక వాల్ ఓపెన్ చేస్తే ఓల్డ్ సిటీకి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట ఈ ట్విన్ సిటీస్కి. అలాగా ఉస్మాన్ సాగర్ని, హిమాయత్ సాగర్ని డిజైన్ చేసినటువంటి గొప్ప సంగతి అనమాట. అది నేచురల్ లేక్స్ కాదు, అక్కడ కూడా ఊర్లు ఉండేవి. అవన్నీ ఖాళీ చేసి ఆ రోజుల్లో రిజర్వాయర్లు కట్టడం జరిగిందనమాట. ఇంకొకటి త్రిబుల్ వన్ జీవో తీస్తే మంచిదా, తీయకపోతే మంచిదా అనేది కూడా చాలామందిలో డౌట్స్ ఉన్నాయి. మనం ప్రాక్టికల్గా మనం మాట్లాడాలంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడదాము. ఉన్నట్లయితే మాట్లాడతాను నేను. త్రిబుల్ వన్ తీయడం వల్ల లాభం ఏంటి, ఉండడం వల్ల లాభం ఏంటి, తీయడం వల్ల నష్టం ఏంటి? ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అక్కడ ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి త్రిబుల్ వన్ జీవో తీస్తే మంచిది, మా ల్యాండ్ల రేటు పెరుగుతాయి అనేది వాళ్ళకు ఉంటుంది కామన్గా. ఆ ఊరు ఏదైతే 84 విలేజెస్ ప్రజలకి త్రిబుల్ వన్ జీవో ఆ రోజుల్లో పెట్టినప్పుడు వాళ్ళకి తెలియదు రియల్ ఎస్టేట్ వచ్చింది. ఇవన్నీ ఆ రోజులు మామూలుగా అన్నిలాగానే ల్యాండ్స్ ఉండే పంటలు పండించుకోవాలి. ఈ రోజు రియల్ ఎస్టేట్ వచ్చింది. కోకాపేటలో 50 కోట్లు 100 కోట్లు పలికి ఆ పక్కనున్న ఖానాపూర్లో తక్కువ రేటు ఉంటుంది. అక్కడ 10 కోట్లు 15 కోట్లు అంటే అసలు ఇట్లా ఊహించుకోవడానికే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ త్రిబుల్ వన్ జీవో ఉండడం వల్ల ఫ్యూచర్లో ఫ్లడ్స్ రావు మనకు హైదరాబాద్కు. ఇప్పుడు చెన్నై ఫ్లడ్స్ కానివ్వండి, బెంగళూరు ఫ్లడ్స్ కానీ. ఇప్పుడు ఏమైందంటే క్యాచ్మెంట్ 84 విలేజ్లో ఎక్కడ చుక్కబడ్డా కానీ అక్కడే రిజర్వాయర్లు ఉన్నా కానీ రిజర్వాయర్లకు వాటర్ వస్తుంది. రిజర్వాయర్లో నుంచి మనకు మామూలుగా వాల్ ఓపెన్ చేస్తే డ్రింకింగ్ వాటర్గా మనం యూజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నటువంటి లాస్ట్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తెలివికి హ్యాట్సప్ చెప్పాలన్నమాట. ఆ రోజుల్లో మన ఇంజనీర్స్ కూడా ఈ డ్రింకింగ్ వాటర్ హుస్సేన్ సాగర్ ఎలాగో చెడిపోయింది, సో దీన్ని మనం కడదామని చెప్పి కన్స్ట్రక్ట్ చేసినందుకు తెలుగుదేశం గవర్నమెంట్ లాస్ట్ 1996లో జీవో తీసుకొచ్చి గ్రీన్ ట్రిబ్యునల్కి హ్యాండ్ ఓవర్ చేసుకొని అట్లా గ్రీన్ ట్రిబ్యునల్ తెచ్చి అట్లా నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో అని కాపాడగలిగేవారు. కాబట్టి 96 నుంచి ఇప్పటి వరకు కూడా హ్యాపీగా ఏ కలుషితమైన కలుషితం కావట్లేదు. కాబట్టి మనం హ్యాపీగా ఆ నీళ్ళు తాగుతున్నాం. మనం ఇప్పుడు మిడ్మానేర్ నుంచి మన హైదరాబాద్ సిటీకి మన మన నాగార్జున సాగర్ నుంచి వాటర్ వస్తుంది. తర్వాత మిడ్మానేర్ నుంచి గోదావరి వాటర్ ఇట్లా వస్తుంది. తర్వాత మంజీరా వాటర్ వస్తుంది. మనకు మళ్ళీ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వాటర్ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ కొంచెం ఏదో లేటు ఏదో సమ్మర్లో మనం ఈ రిజర్వాయర్ల వల్ల మనకు భూమిలో ఉన్న వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటున్నాం మనం. సో రిజర్వాయర్లు పక్కన ఉన్నప్పుడు సంగారెడ్డి దగ్గర మంజీరా రిజర్వాయర్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఉండడం వల్ల ఏంటంటే
మనకి వాటర్ లెవెల్స్ అనేవి బాగున్నాయన్నమాట. సో త్రిబుల్ జీవో తీసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ వచ్చేస్తాయి, మళ్ళీ హైరేజ్ వస్తాయి, మళ్ళీ అది కాంక్రీట్ జంగిల్ అయిపోద్ది, దాంట్లో వచ్చినటువంటి వేస్ట్ వాటర్ అంతా కూడా మళ్ళీ దాంట్లో పోతాయి. మళ్ళీ కాళేశ్వరం నుంచి మనకు మామూలుగా 30 TMC కేసీఆర్ డిజైన్ చేసి కాళేశ్వరం నుంచి 30 TMC హైదరాబాద్ తీసుకురావడానికి ప్లాన్ చేశాడు. ఇండస్ట్రియల్ అవసరాలకు కానివ్వండి, సిటీ ప్రజలు తాగడానికి. 30 TMC అంటే మనకి దగ్గర దగ్గర 2070-80 వరకు కూడా ఈ ప్రాబ్లం ఉండదు. అట్లాగా డిజైన్ చేసి 30 TMCని మనకు కాళేశ్వరం నుంచి ఇక్కడికి వచ్చింది అలాట్ చేశారు. తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కూడా హైదరాబాద్కి వాటర్ అలాట్మెంట్ చేశారు. సో ఈ హైదరాబాద్కి నేను చెప్తున్నాను కదా, అస్సలు హైదరాబాద్కి వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే కృష్ణా వాటర్ని కూడా మనం సేవ్ చేసుకుంటున్నాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు ఏదో చిన్న ఎర్రర్ వచ్చేసి కొంచెం బ్రేక్లు అయినాయి అని చెప్పి ఆపారు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టే బాగుంటే మనకి బ్రహ్మాండంగా డ్రింకింగ్ వాటర్ ఉండదు. హైదరాబాద్ సిటీకి ఎప్పుడూ డోకా ఉండదు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండదు. రిజర్వాయర్లు కన్స్ట్రక్ట్ చేసిన కాబట్టి కింద కూడా వాటర్ బాగుంటుంది అనమాట. నా యొక్క ఇదేంటంటే ఈరోజు మనం త్రిబుల్ జీవో గురించి ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి అంటే త్రిబుల్ జీవో తీయకుండా ఉంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాళేశ్వరం ఈరోజు బ్యారేజీలు ఉన్నాయి, శ్రీశైలం బ్యారేజ్ ఉంది, ఇట్లాంటి సాగర్ ఉంది, తర్వాత ఇప్పుడు ఏదో కాళేశ్వరం ఉంది. ఈ బ్యారేజ్లన్నీ కూడా ఏదో ఒక రోజు రిపేర్ వస్తూనే ఉంటే మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. సో అట్లనే ఉన్నదాన్ని మనం అక్కడి నుంచి మనం పంపింగ్ చేసుకుంటే లీటర్కి రూపాయి నుంచి ₹3 వరకు అవుతుందన్నమాట. నాగార్జున సాగర్ నుంచి మనం హైదరాబాద్కి ఇక్కడ పంపింగ్ చేసుకోవాలన్నా కానీ, మన దగ్గర కాళేశ్వరం నుంచి మనం పంపింగ్ చేసుకోవాలన్నా కానీ, లేకపోతే సంగారెడ్డి నుంచి మంజీరా వాటర్ మనం పంపింగ్ చేసుకోవడానికి చాలా ఖర్చు ఉంది, అది ప్రజలే కట్టాల్సి వస్తుంది అనమాట. అదే మనకి ఉస్మాన్ సాగర్ అనుకో, కరెంటు బిల్లే అవసరం లేదు. ఉస్మాన్ సాగర్ కానీ మేము సాగర్ కానీ కనీసం ఒక మోటార్ లేదు, స్విచ్ అవసరం లేదు, వాల్ ఓపెన్ చేసేస్తే నీళ్ళు వచ్చేస్తుంది. అది టెక్నాలజీ అనమాట. ఇంకోటి ఫ్లడ్స్ రావు. ఇప్పుడు హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి 84 విలేజెస్లో ఏదన్నా వర్షపాతం ఎక్కువ జరిగిందనుకోండి, నీళ్ళు వచ్చేసి ఒక్క దగ్గర ఆగుతాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అక్కడ రిజర్వాయర్లకు వస్తే కొంచెం వదలడానికి అవుతుంది. అదే లేదంటే మహబూబ్ అలీ ఖాన్, ఉస్మాన్ అలీ ఖాన్ కంటే ముందు మహబూబ్ అలీ ఖాన్ ఉన్నప్పుడు మొత్తం హైకోర్టు దగ్గర నుంచి మొత్తం ఒక హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంతా చాలా వరకు కొట్టుకుని లక్షల మంది చనిపోయారు అనమాట. సో త్రిబుల్ జీవో చేయటము మంచిది కాదనే నేను ఉన్నట్లుగా ఎవరికి ఇబ్బంది అయినా ఉన్నట్లుగా మాట్లాడంటే త్రిబుల్ జీవో ఎత్తేయకుండా ఉండడమే మంచిది. దానివల్ల ఫ్లడ్స్ హైదరాబాద్ మీదకి రావు. 2 భూగర్భ జలాలు, అది త్రిబుల్ జీవో క్యాన్సిల్ చేసేస్తే అక్కడ నీళ్ళు నిలబడవు. భూగర్భ జలాలు హైదరాబాద్లో ఒక దగ్గర 1000 అడుగులు వేసినా కానీ వాటర్ రావట్లేదు. బికాజ్ ఆఫ్ ఓన్లీ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో వాటర్ ఉంది కాబట్టి భూగర్భ జలాలు ఈ రోజున ఎక్కడ బుర్ర వేసినా కానీ 300-400 SFTలో స్క్వేర్ ఫీట్లో మనం వెళ్తే నీళ్ళు వస్తుంది. అదే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లేకపోతే నువ్వు 2000 అడుగులు వెళ్ళినా కానీ వాటర్ రాదు. అంటే మనం రియాలిటీస్ మాట్లాడుకోవాలి. అది ఉన్నా లేకపోయినా, నాకు ల్యాండ్ ఉన్నా లేకపోయినా రియాలిటీస్ మాత్రం అదే చెప్తుంది. సో నేను చెప్తా అంటే త్రిబుల్ జీవో క్యాన్సిల్ చేయకుండా ఉంటేనే మంచిది. ఇవాళ రోజున మనకు మేడిగడ్డ రిపేర్ వచ్చింది. యాక్చువల్లీ కేసీఆర్ గారు మేడిగడ్డ కట్టాం కదా, అది కూడా లిఫ్ట్ చేసేస్తే, త్రిబుల్ జీవో లిఫ్ట్ చేస్తే అక్కడ నుంచి మనం పంపింగ్ చేసుకోవచ్చు కదా అనే ఆలోచనతో ఆయన ఆ రోజు క్యాన్సిల్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఉన్నదాన్ని పోగొట్టుకొని హ్యాపీగా ₹1 ఖర్చు లేకుండా వాటర్ వస్తుందని పోగొట్టుకొని మనం ఎక్కడో కాళేశ్వరం దగ్గర నుంచి ఇటెక్కడో సాగర్ నుంచి వాటర్ పంపింగ్ చేసుకోవడం ఏంటి? వాస్తవాలు మాట్లాడుకుంటే కొంచెం కొంతమందికి ఇబ్బంది అయినప్పటికీ కూడా నేను ఉంటుంది ఏంటంటే ఉన్నట్టుగా అప్పుడు ఆల్రెడీ మన ఇంట్లోనే బాగుంది, మన ఇంట్లోనే అన్నీ ఉన్నాయి, మనం హ్యాపీగా తోడుకొని తీసుకోవచ్చు. దీన్ని బూట్ చేసుకొని మళ్ళీ ఎంత దూరం చెరువుకి వెళ్ళి నదికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. త్రిబుల్ జీవో అనేది అది న్యాచురల్గా అది ఎక్కడి నుంచి అనంతగిరి హిల్స్ నుంచి వస్తుంది. యాక్చువల్లీ హైదరాబాద్లో ఉన్న తెలివిగల పీపుల్ ఉన్నారు అంటే ఒక న్యాచురల్గా అనంతగిరి హిల్స్లో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ వికారాబాద్ దగ్గర ఆ యొక్క మంచి చెట్లు వృక్షాలు మధ్య వేలలో నుంచి వచ్చినట్టు ఏదైతే ఆ యొక్క మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా, వేళ్ళు వేయండి మంచి నీళ్ళు వస్తాయి అనుకుంటూ, ఇట్లాంటి ఆర్గానిక్ వాటర్ మంచి నీళ్ళు అక్కడ నుంచి రావడం వల్ల ఏంటంటే అది కొంచెం మంచి వాటర్ అనమాట. అది ఆయుర్వేదిక్ వాటర్ కూడా అంటారు అనమాట. అనంతగిరిలో ఉన్నటువంటి చెట్లు
అవన్నిటి కొండల్లో నుంచి వచ్చిన వాటర్ చాలా ఆయుర్వేదిక్గా కూడా మంచిగా కూడా హెల్త్కి మంచి వాటర్ తెలివిగా ఉండడానికి కూడా అలాంటి వాటర్ అంటారు మామూలుగా. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వాటర్ డ్రింక్ చేస్తే అదొక ఫీల్. మనకు కోపం కానీ కొంచెం హైదరాబాద్ పీపుల్ కొంచెం ప్రేమ ఉండడానికి కారణం కూడా అదే. అలాంటి వాటర్ తాగబట్టి ఇప్పుడు ఏదైనా ఒక మాట అనుకున్నా కానీ మళ్ళీ ఏదన్నా పండగన్నా ఏదైనా వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారు కలిసి. సో అంత విద్వేషాలు ఉండవు అనమాట. కోపం వచ్చి అలాగ పెంచుకోవడాలు అట్లా ఉండవు. నిజంగా చెప్తున్నాను నేను, అంటే నాకు అనిపించింది, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. హైదరాబాద్ పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం కదా, వాటర్ కూడా అలాంటి వాటర్ ఉండబట్టి కూడా మనం కొంచెం ప్రేమలో అభిమానాలు ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నా. అదే నేను కూడా ఒక దగ్గర 2 దగ్గర చదివాను. సో 111 జీవో తీయడం వల్ల హైదరాబాద్ సిటీకి నష్టమే కానీ లాభం లేదు. కాకపోతే ఏంటంటే జీవోలో కూడా ఉంది కదా, ఆల్రెడీ 10%లో కట్టుకోండి, 10%లో కట్టుకోండి, తర్వాత 90% ఖాళీగా వదలండి అని. ఆ జీవో ప్రకారం కట్టుకోవచ్చు. ల్యాండ్ రేట్లు అనే దాని దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అక్కడే ఏదైతే 84 విలేజెస్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లమే. మరి ఇప్పుడు పక్కన కోకాపేటలో, పక్కన మోకిలలో కోట్లు బలుగుతున్నప్పుడు వాళ్ళ ఊరిలో కొంచెం ఆఫ్ రేట్కి అమ్మాలంటే అది బాధే. కానీ ఉన్న విషయం ఉన్నదేంటి, మనకు డ్రింకింగ్ వాటర్ కావాలి కదా, కావాలంటే కంపల్సరీగా మరి ఉండాలి కదా, లేకపోతే ఎట్లా? సో 111 జీవో వాళ్ళ నష్టము లాభము 2 ఉన్నాయి. సో ఆ 84 విలేజ్ పీపుల్కి కొంచెం కష్టమే. వాళ్ళ ల్యాండ్స్ అనేది రేట్లు పెరగవు అనేది వాళ్ళు కూడా తెలివిగా ఏదో ఒకటి గవర్నమెంట్, అంటే కొన్ని అమెరికా లాంటి సిటీస్లో కూడా అంటే ల్యాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిజర్వాయర్లు పక్కన క్యాచ్మెంట్ ఏరియాని వదిలేస్తారు కంపల్సరీగా. ఇక్కడ ఏంటంటే మన తెలుగు పీపుల్లో మా ల్యాండ్లు కూడా రేట్లు పెరిగితే బాగుండని అనిపిస్తుంది. సో క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నోళ్ళు రైతులు కొంచెం ఇబ్బంది పడితే వీళ్ళు బాగుంటారు హైదరాబాద్ సిటీలో వాళ్ళు, ఎందుకంటే అక్కడ వాళ్ళ పొలాలలో వర్షపు నీరు వీళ్ళు తాగుతున్నారు కాబట్టి చిన్న పెయిన్ అనేది ఉంటుంది. కానీ ఎక్కువ ఏంటంటే హైదరాబాద్ సిటీకి ఫ్లడ్స్ రాకుండా కానీ ఉండాలి అంటే 111 జీవో ఉండాలి, రిజర్వాయర్లు ఉండాలి, రన్నింగ్లో ఉండాలి. అదేవిధంగా హైదరాబాదు తాగునీరు కావాలంటే ఆ 2 రిజర్వాయర్లు రన్నింగ్లో ఉండాలి. ఇప్పుడు అవి ఉంటాయి, మేరీగార్డ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఇవి ఖర్చు లేకుండా వచ్చే వాటర్ కదా, న్యాచురల్గా వచ్చే వాటరు, ఆయుర్వేదిక్ వాటర్, మంచి వాటర్. ఆల్రెడీ అవి చిన్న లేక్స్ కూడా కాదు, అవి రిజర్వాయర్స్ కాదు, ఒక్కొక్కటి 3 TMC ఉన్నాయి అన్నమాట. 3.9 TMC అంటే దగ్గర 4 TMC వాటర్. అది అలాంటి ఉన్నదాన్ని మనం వదిలేసుకుంటే రేపు పొద్దున ఇలాంటి ప్రాబ్లమ్స్, పెద్ద ఫ్లడ్స్ వచ్చేసి ఇవన్నీ కొట్టుకుపోయినప్పుడు కూడా ఇవి హ్యాపీగా ఉంటుంది అనమాట. ఈ రిజర్వాయర్స్ చాలా చక్కగా కన్స్ట్రక్ట్ చేశారు. 111 జీవో ఉండాలి అనేది నేను అనుకుంటా. కాకపోతే ఆ ఊరు ప్రజలకు కొంచెం పెయిన్ ఉండొచ్చు, అది దేవుడే చూసుకుంటాడు. నేను అంటుంది ఏంటంటే 111 జీవోల కంటే ఇంతకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే దగ్గర షాద్నగర్ దగ్గర కొత్తూరు నుంచి అక్కడ వర్షం చిక్కుబడినా కానీ ఆ విలేజెస్లో ఉస్మాన్ సాగర్కి వస్తాయి, హిమాయత్ సాగర్కి వస్తాయి. ఇటు వికారాబాద్లో వర్షం పడితే దీంట్లోకి వస్తాయి. తాగునీరు అనేది చాలా ఇంపార్టెంట్. సో రియల్ ఎస్టేట్ అనేది కూడా ఇప్పుడు అక్కడ 2 రివర్లు ఉన్నాయి కాబట్టి 40 ఫ్లోర్లు కట్టినా 50 ఫ్లోర్లు కట్టినా కానీ ఇబ్బంది లేకుండా ఉంది, మనకి వాటర్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో 111 జీవో ఉంటేనే హైదరాబాద్ సిటీ ఫ్లడ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఫ్లడ్స్ కంపల్సరీగా వస్తాయి. 10 సంవత్సరాలకు ఒకసారి పెద్ద ఫ్లడ్ వస్తుంది, 15 సంవత్సరాలకు ఒకసారి ఒక పెద్ద ఫ్లడ్ వస్తుంది, అది కంపల్సరీ. ఫ్లడ్ని మనం అది దాని యొక్క నష్టాన్ని మనం భరించలేని నష్టం వస్తుంది. పిల్లలు ఉంటారు, అందరూ కొట్టుకొని పోతారు. అది రిజర్వాయర్లో కట్టాడు కాబట్టి ప్లాన్ చేసి అంతా ఇట్లా వచ్చిందంతా ఒక దగ్గర నుంచే లోపలికి వెళ్ళాలి. ఇంత 1,30,000 ఎకరాల్లో వర్షం పడితే ఒకసారి ఫ్లడ్ వచ్చిందంటే మొత్తం దాన్ని పట్టడానికి చాలా అవుతుంది అనమాట. దానికి పెద్ద కాలువ కావాలి. ఇప్పుడున్న కాలువ ఏదైతే ఉందో సిటీలో ఉన్నటువంటి మూసినది అది చాలదు. రిజర్వాయర్లు కట్టారు కాబట్టి అది సరిపోతుంది అన్నమాట. అది ఫ్లడ్ ఎక్కువ వస్తున్నా కొద్ది కొంచెం గేట్లు లేపుతారు కాబట్టి ఫ్లడ్ రాదు. మెయిన్ అది. తర్వాత డ్రింకింగ్ వాటర్, ఈ 2 ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడిన బాగోదు 111 జీవో గురించి నేను చాలా వరకు డెప్త్ ఇచ్చాను. సో 111 జీవోలో
ఉంటేనే మంచిదని నేను అనుకుంటున్నా. ఆ 90 ఎప్పుడైతే ల్యాండ్ ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొత్తగా యాన్సిస్టల్ ప్రాపర్టీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంచెం పెయిన్ ఉన్నటువంటి పరిస్థితే. గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. గవర్నమెంటే న్యాయం చేయాలి ఎవరికైనా సరే. సో గవర్నమెంట్ డెసిషన్స్ కూడా ఈ 2 తాగునీరు, ఫ్లడ్స్ మూడు మైండ్లో పెట్టుకోవాలి గవర్నమెంటు. ఫ్లడ్స్ రాకుండా ఉండాలంటే అవి ఉండాలి, వాటర్ కావాలంటే ఆ 2 రిజర్వాయర్లు ఉండాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్లు కొనుక్కొని ల్యాండ్లు వచ్చినటువంటి ప్రజలకి ల్యాండ్ రేట్లు పెరగాలంటే కూడా గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. చాలామంది చాలా పెద్ద పెద్ద మైండ్లు ఉంటాయి, చాలా పెద్ద ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. సో వాళ్ళకు కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయి కానీ ఎక్కువ రేట్లు పోవట్లేదని నాకు బాధ ఉంది. అదైనా కానీ గవర్నమెంటే నిర్ణయం తీసుకోవాలి. మనం మంచి వేలో ఆలోచించాలి కాబట్టి ఉంటే మంచిదని నేను అనుకుంటున్నా. అక్కడ ఉన్న వాళ్ళకి తీసేస్తే మాకు కూడా ఆకాశం కట్టుకోవాలి అని చెప్పి వాళ్ళకు ఉంటుంది. సో దేవుడు ఉన్నాడు, గవర్నమెంట్ ఉంది కాబట్టి అదే వాళ్ళకి న్యాయం చేస్తుంది. నేచరే కదా ఎవరికైనా న్యాయం చేస్తుంది, గాడే కదా ఏదైనా న్యాయం చేయాలి. వాళ్ళకు కూడా న్యాయం జరగాలని రియల్ ఎస్టేట్ పరంగా వాళ్ళు అన్యాయం జరుగుతుంది, వాస్తవమే. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్, నేచరు, గాడే చూసుకోవాలి తప్పితే మనం చేసేది ఏం లేదు. సో నాకు తెలిసిన విషయం నేను మీకు చెప్పగలిగాను అనుకుంటున్నాను. సో దీంట్లో ఏమైనా తప్పులు కానీ ఇబ్బంది కానీ ఉంటే నన్ను క్షమించండి. సో ఇంకా ఏమైనా దాంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఉన్నా కానీ నా నెంబర్ కాల్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9121953999. రిపీట్ చేస్తున్నాను, మై మొబైల్ నెంబర్ ఇస్ 9121953999. ఏదైనా సరే పాజిటివ్గా నేను చెప్పింది పాజిటివ్గా తీసుకోండి. ఏదైనా మనసుకు కష్టం కలిగించేట్లు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి, ఇక్కడ త్రిభువనజీవోలో 600 స్క్వేర్ యార్డ్స్, 800 స్క్వేర్ యార్డ్స్, 1 ఏకరు, హాఫ్ ఏకరు కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జియో ప్రకారం ఇల్లు కట్టుకుంటున్నారు. జియో ప్రకారం అంటే ఇది నష్టం కలగనట్టే కదా. అది త్రిభువనజీవోలో లేఅవుట్లు కూడా చాలామంది వేశారు. త్రిభువన 1996 కంటే ముందు కూడా లేఅవుట్లు వేసిన ఉన్నాయి. సో వాటికి ఇవ్వాల్సినటువంటి కడుతున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఏదైనా కొంత కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. కొన్ని ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. ఫామ్ హౌస్ కంటే ఇంకేముంది, ఎకరం ల్యాండ్లో ఒక 10 సెంట్స్లో ఒక 500 గజాల్లో ఇల్లు కట్టుకోవచ్చు. సో హాఫ్ ఏకర్ అయితే ఒక 250-300 గజాల్లో ఇల్లు కట్టుకోవచ్చు. ఇట్లా 10% కట్టుకోవచ్చు అన్నారు కాబట్టి ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోండి. సో ఫ్యూచర్ అనేది బాగానే ఉంటుంది. ఇప్పుడు మీ అందరి ల్యాండ్స్కి కూడా మంచి రేట్ రావాలి. త్రిభువనజీవైనా హైదరాబాద్ దగ్గర ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా జన్వాడ కానివ్వండి, లేకపోతే శంకరపల్లి, జన్వాడ కానివ్వండి, మహారాజ్పేట కానివ్వండి, టంగుటూరు కానివ్వండి, పిల్లిగండ్ల కానివ్వండి, పెద్దమంగళారం, చిన్నమంగళారం, ఇటువైపు లహరి రిసార్ట్స్ కానివ్వండి, అటువైపు చూసుకుంటే మొయినాబాద్ మండలంలో ఉన్నటువంటి బాకారం కానివ్వండి, ఇట్లా మంచి రేట్లో చెప్తున్నారు. గజం అక్కడ కూడా 20-25 వేలు నడుస్తున్నాయి. బాగానే ఉంది, చూడాలి. అందరికీ కూడా నేచరు, గవర్నమెంట్ సాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నాను. మై నెంబర్ ఇస్ 9121953999. థ్యాంక్ యూ వెరీ మచ్.